నమస్కారం. మన జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో భరించలేని దుఃఖం ఎదురవుతుంది కదా. ఆ టైంలో ప్రపంచంలో ఈ బాధ మనకు మాత్రమే వచ్చినట్టు, మనం ఒంటరి అయిపోయినట్టు అనిపిస్తుంది. కాని తరతరాలుగా చెప్పుకుంటున్న ఒక పాత కథ ఉంది. అది మన ఈ ఒంటరితనమనే ఫీలింగ్ను ఛాలెంజ్ చేస్తుంది. జీవితం గురించిన ఒక పెద్ద నిజాన్ని మన కళ్ళ ముందుంచుతుంది. ఇంతకీ ఒక చిన్న ఆవగింజ జీవితం గురించి మనకు ఏం నేర్పిస్తుంది? వినడానికి సింపుల్గా ఉన్నా ఈ ప్రశ్నకు సమాధానం చాలా లోతైనది. ఒక మామూలు ఆవగింజ లైఫ్లో ఒక పెద్ద సత్యానికి సింబల్గా ఎలా నిలుస్తుంది? పదండి, ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. సో ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ కిసాగౌతమి. తనొక యంగ్ మదర్. తన ప్రపంచం మొత్తం తన కొడుకే. ఆ బాబు నవ్వితే చాలు తన ప్రపంచం మొత్తం వెలిగిపోయినట్టు, వాడు ఏడిస్తే అక్షరాలా తన గుండె పగిలిపోయినట్టు ఫీలయ్యేది. అంటే తన లైఫ్ మొత్తం ఆ బాబు చుట్టూనే కిరుగుతోంది. కాని అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద విషాదం వాళ్ల జీవితాన్ని తలక్రిందులు చేసింది. తన కొడుకు సడన్గా అనారోగ్యంతో చనిపోయాడు. కిసాగౌతమికి అది నమ్మశక్యంగా లేదు. ఇది నిజం కాదు, ఒక పీడకల, ఎవరో ఒకరొచ్చి తనని నిద్రలేపుతారు అని బలంగా నమ్మింది. దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. తన కొడుకు చల్లబడిపోయిన శరీరాన్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని వీధుల వెంట పిచ్చిదానిలా పరుగెత్తింది. కనిపించిన ప్రతి ఇంటి తలుపు తట్టింది. ప్లీజ్, నా కొడుకుని బ్రతికించండి, ఏదైనా మందివ్వండి అని వేడుకుంది, ఆశతో, ఆవేదనతో. ఆమె పరిస్థితిని చూసి జాలిపడిన ఒక ఊరి మనిషి ఆమెకొక చివరి ఆశ చూపించాడు. నువ్వు జ్ఞాని అయిన బుద్ధుడి దగ్గరికి వెళ్ళు, బహుశా ఆయన దగ్గర నీ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరకొచ్చేమో అని చెప్పాడు. ఆ మాట వినగానే కిసాగౌతమికి ప్రాణం లేచివచ్చినట్టయింది. ఒక కొత్త ఆశతో పరుగుపరుగున బుద్ధుడి దగ్గరికి వెళ్ళింది. తన కొడుకుని ఆయన పాదాల దగ్గర పెట్టి కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతూ, నా సర్వస్వమిదే, దీన్ని నాకు తిరిగి ఇవ్వండి అని వేడుకుంది. బుద్ధుడు ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. చాలా కరుణతో చూసి ప్రశాంతంగా ఒక్కటే చెప్పాడు. సరే, నువ్వొక్క పని చెయ్యి. ఇప్పటివరకు ఎవరూ చనిపోని ఇల్లు ఏదైనా ఉంటే ఆ ఇంటి నుండి ఒక గుప్పెడు ఆవాలు తీసుకురా. ఆ మాట వినగానే కిసాగౌతమికి గుండెమీద బరువు దిగినట్టయింది. అంతేనా, కేవలం గుప్పెడు ఆవాలే కదా అని అనుకుంది. తన కొడుకు మళ్లీ బ్రతుకుతాడనే గట్టి నమ్మకంతో ఆమెలో ఎక్కడలేని శక్తి వచ్చింది. వెంటనే ఇక ఆలస్యం చెయ్యకుండా ఊరివైపు పరుగుపెట్టింది. ఆవాల కోసం తన వెతుకులాట మొదలుపెట్టింది. ఇక తన వెతుకులాట మొదలైముంది ఒక ఆశతో మొదటి ఇంటి తలుపు తట్టింది. కొంచెం ఆవాలిస్తారా అని అడిగింది. ఆ ఇంట్లో వాళ్ళు సరే అన్నారు. కాని కిసాగౌతమి అడిగింది, మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అని. దానికి వాళ్ళు, అయ్యో, పోయిన్నేడాదే మా తాతగారు పోయారు అని చెప్పారు. అంతే, కిసాగౌతమి గుండె బరువెక్కింది. ఆ ఆవాలు తీసుకోలేకపోయింది. సరే, ఫర్వాలేదు అనుకుంది. ఒక్క ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, తప్పకుండా చావు చూడనిల్లు ఏదో ఒకటి ఉండే ఉంటుంది అని నమ్మింది. పక్క ఇంటికి వెళ్ళింది. కాని అక్కడ కూడా అదే కదా, వాళ్ళు ఆవాలిచ్చారు, కాని వాళ్ళింట్లో వాళ్ళ అమ్మగారు చనిపోయారట. అలా ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి కిసాగౌతమి తిరుగుతూనే ఉంది. వెళ్తున్న కొద్దీ తనలోని ఆశ మెల్లమెల్లగా ఆవిరైపోతోంది. ఇక మూడో ఇంట్లో తన గుండెను పిండేసే మాట వింది. వాళ్లు చెప్పారు, మా పాప చనిపోయింది. ఆ మాట వినగానే కిసాగౌతమికి గుండెలో బాణం దిగినట్టయింది. తనలాగే బిడ్డను పోగొట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారా? మొదటిసారిగా తన బాధ తనది మాత్రమే కాదేమో అన్న ఆలోచన మొదలైంది. ఆమె అలా ముందుకు నడుస్తున్న కొద్దీ తన భుజాలమీద ఉన్నది కేవలం తన కొడుకు బరువే కాదు, తాను కలిసిన ప్రతి కుటుంబం యొక్క బాధల భారం కూడా అనిపించటం మొదలయింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, తాను వెళ్లిన ప్రతి ఇంట్లో చావు తన ముద్రవేసి వెళ్ళింది. ఒకరింట్లో భర్త, ఇంకొకరింట్లో భార్య, మరొకరింట్లో సోదరుడు. ఆ ఊర్లో మరణం చూడని ఒక్క ఇల్లు, ఒక్క కుటుంబం కూడా లేదు. సాయంత్రమయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కిసాగౌతమి వెతుకులాట ఆగిపోయింది. ఆమె చేతులు ఖాళీగానే ఉన్నాయి. ఒక్క ఆవగింజ కూడా లేదు. కాని ఆమె గుండె మాత్రం ఒక గొప్ప సత్యంతో నిండిపోయింది. తనలోని ఆరాటం పోయి ఒక రకమైన ప్రశాంతమైన అవగాహన వచ్చింది. ఇక్కడే అసలు విషయముంది. పొద్దున వరకు
తన బాధే ప్రపంచంలోకెల్లా పెద్దది అనుకుంది. తనంత దురదృష్టవంతులెవ్వరూ లేరని ఫీలయింది. కాని సాయంత్రం అయ్యేసరికి ఆమెకు ఒకటి అర్థమైంది. దుఃఖం అనేది కేవలం తనది కాదు, అది అందరూ పంచుకునే ఒక యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ అని తెలుసుకుంది. ఇక కిసాగౌతమి బుద్ధుడి దగ్గరికి తిరిగి వెళ్ళింది. అప్పుడు కూడా ఆమె కళ్లల్లో నీళ్లున్నాయి. కాని ఈసారి అవి నిస్సహాయత వల్ల వచ్చినవి కాదు, ఒక నిజాన్ని తెలుసుకోవడం వల్ల కలిగిన స్పష్టతతో వచ్చిన కన్నీళ్లవి. ఆమె అంది, ప్రభూ, చావులేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. జీవితం ఎంత బలహీనమైనదో, ఎంత తాత్కాలికమైనదో నాకర్థమైంది. చూశారా, బుద్ధుడు చెప్పకుండానే తన అనుభవం ద్వారా ఆవగింజల వెనుకున్న పాఠాన్ని తనే నేర్చుకుంది. ఆమెలోని ఆ మార్పుని చూసి బుద్ధుడు చిరునవ్వుతో తన బోధన పూర్తిచేశాడు. ఆయన అన్నారు, ఏ ఇంటికి మరణం తప్పదో అలాగే ఏ మనిషికి దుఃఖం తప్పదు. ఈ నిజాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానానికి మొదటి మెట్టు. కిసాగౌతమి తెలుసుకున్న ఈ గొప్ప సత్యానికే ఒక పేరుంది. అదే అనిశ్చత, అంటే ఇంపర్మనెన్స్. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సంతోషమైనా దుఃఖమైనా అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిదీ మారుతుంది, అన్నీ టెంపరరీయే. అలా కేవలం తన కొడుకు కోసం ఏడ్చిన ఒక తల్లి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరి దుఃఖాన్ని అర్థం చేసుకుని కరుణను పంచే ఒక గొప్ప జ్ఞానిగా మారింది. లైఫ్ శాశ్వతం కాదు అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయడం వల్లే ఆమె తన దుఃఖాన్ని దాటగలిగింది. సో ఈ కథ మనకు ఒక ఆవగింజ గురించి మాత్రమే చెప్పట్లేదు, మన ముందు ఒక పవర్ఫుల్ ప్రశ్నను ఉంచుతోంది. మన బాధలు కేవలం మనవి మాత్రమే కాదు, అది మనందర్నీ కనెక్ట్ చేసే ఒక కామన్ ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజ్ అయినప్పుడు మనం బ్రతికే విధానం ఎలా మారుతుంది? ఆ రియలైజేషన్ మనల్ని ఇతరుల పట్ల మరింత ప్రేమగా, కరుణగా ఎలా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి, సమాధానం మనలోనే దొరుకుతుంది.